అక్క, అక్క అంటూ నిర్మల తోడబుట్టిన దానిలా తిరిగేది. తల్లి బిడ్డల ఆదరాభిమానాలు, ఓరడింపులతో ఇందిర మనక్లేశాలు కొంత భాగం మరుగున పడ్డాయి. ఒప్పించి గోపికి అక్షరాభ్యాసం చేయటం బ్రహ్మ ప్రళయమైంది. ఎలాగైతేనేం రోజు రాత్రులు శ్రద్ధగా చదువుకోసాగాడు. చదువుకు ముదురు, సాధనానికి లేత అన్నట్లు 2-3 మాసాల్లోనే పత్రికలు చదివే జ్ఞానం అబ్బింది గోపికి. పరీక్షా ఫలితాలు ప్రకటించారు. మెట్రిక్ ప్రథమ శ్రేణిలో పాసయింది ఇందిర. ఎవరు వద్దన్నా వినకుండా మహదానందంతో చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు గోపి. మంగమ్మ, నిర్మల, ఇందిర క్లాస్మేటు సునీత అతిథులుగా వచ్చారు. విందు పూర్తయిన తర్వాత మామూలు కబుర్లు వదిలి వినోద సంభాషణలో ప్రవేశించారంతా. సునీత, నిర్మల కలిసి గోపిని హాస్యమాటం మొదలుపెట్టారు. గోపి మాత్రం తక్కువ తిన్నాడా ఏం? నివసించేది పట్నంలో, తిరిగేది బజారుల్లో, వివిధ మనస్తత్వాల వ్యక్తులతో పరిచయం గలవాడాయే. ఎత్తుకు పై ఎత్తు వేసి సభ్యతగా తిరుగులేని జవాబిచ్చాడిద్దరికీ. ఏ పార్టీలోనూ కదలక వినోదం తిలకించటంలో నిమగ్నురాలైంది ఇందిర. మంగమ్మ మాత్రం గోపీపక్షం వహించి, ఆ అమ్మాయిలు మీ అల్లరి ముదురుతుంది, మరీ ముదిరితే మీ ఇద్దరిని కట్టగట్టి రిక్షా మీద వేసుకుపోయి కనకదుర్గ గుడిలో తాళి కట్టేస్తాడు మావాడు, జాగ్రత్త అని చలోక్తి విసిరింది. ఆ బాలకుమారునికి మీసాలన్నా మొలవలేదు కానీ 2 రాణీలు కావాలేం అని దెప్పి పొడిచి రెచ్చగొట్టాలని చూసింది నిర్మల. ఆ అబ్బాయి ఉరుకులు పెట్టినా పరుగులెత్తే అమ్మాయిలిక్కడ ఎవరూ లేరని సున్నితమైన హాస్యమాడింది సునీత. పెద్దవాడే గోపి అందరినీ ఆకర్షిస్తున్నాడు అని మనసులోనే మురిసిపోయింది ఇందిర. అప్పటికే రాత్రి పొద్దుపోవటాన అతిథులు వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాలు మౌనం తాండవించింది. అలా నిశ్శబ్దంగా కాలం గడపటం క్షణమొక యుగంగా భయంకరమైంది ఉభయులకు. మౌనాన్ని భంగపరుస్తూ చదువు మానేస్తానని స్పష్టంగా చెప్పింది ఇందిర. ఈ మాట ఇప్పుడంటే అన్నారు కానీ మరెప్పుడైనా అన్నారు నాకు తెక్క ముంచుకొస్తుంది. ఎన్నాళ్ళు చదివి డాక్టర్ కాకుండా మానేస్తారా? చిరుకోపంతో అన్నాడు గోపి. మాటి మాటికి డాక్టరు కావాలంటావు, అందుకయ్యే డబ్బు మనకెక్కడి నుండి వస్తుందిరా గోపి? అలా అన్నారు బాగుంది. ఇప్పుడు మన దగ్గర 500 రూపాయలున్నాయి. పీయూసీ పాస్ అయ్యేలోగా మరో 500 వెనకేస్తాను. ఫస్ట్ మార్కులు వస్తే 1000 రూపాయల స్కాలర్షిప్ దొరుకుతుంది. అప్పుడు డబ్బు కొరత ఎక్కడి నుండి వస్తుంది? మీ స్టడీ ఎందుకు కొనసాగదు? ఎదురు ప్రశ్న వేశాడు గోపి. సరే, నా విషయమైతే తేలికగా తేల్చేశావు. రిక్షాలు తొక్కుతూ ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావురా నువ్వు? మీరు డాక్టరై ప్రాక్టీస్ చేస్తుంటే కాలు మీద కాలు వేసి కూర్చుని వచ్చే డబ్బు బ్యాంకుకు పంపిస్తుంటా. అప్పుడు నాకు రిక్షాలు తొక్కే దశ ఎందుకు పడుతుంది అంట? నిన్ను నీ డాక్టర్ పిచ్చి చూస్తుంటే నవ్వు వస్తుందిరా నాకు. ఏది ఏమైనా మీరు రేపు కాలేజీలో జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏం చేస్తావురా? ముందే చెప్పానుగా, తిక్కలోడిని. చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు తిక్కలోడు. ఆ మాట మళ్ళీ అన్నావంటే వీపు చెట్ల కొడతాను గోపి. ఎన్ని దెబ్బలైనా కొట్టండి, సంతోషంగా భరిస్తాను. కానీ కాలేజీలో జాయిన్ అవ్వనంటే సహించలేను. నువ్వెక్కడికైనా వెళ్తానంటే నా శరీరం 2 ఖండాలైనట్లుందిరా. నిన్ను వదిలి ఒక్కరోజు కూడా జీవించలేను గోపి అంటుంటే ఆమె కంఠం గాదిగతికమై బిగుసుకుపోయింది. వయసుతో పాటు గోపి మానసిక వికాసం కూడా అభివృద్ధి చెందింది. సిగరెట్టు, బీడీ, సినిమా, వ్యసనం లాంటి అలవాట్లు అతనిలో మచ్చుకైనా లేవు. ఏదో విధంగా కష్టించి ఇంద్రను మెడిసిన్ చదివించాలనే దృష్టి తప్ప గోపికి మరో ధ్యేయం లేదు. బాల్యం నుండి ఆమె ఎడ పూజ్యభావంతోనే ప్రవర్తిస్తున్నాడు. కలిసిమెలిసి జీవించిన స్నేహమే తప్ప అతనిలో మరే స్వార్థం లేదు. అనేక మందిలో ఈ ఆత్మీయ స్నేహాన్ని చూడవచ్చు కానీ ఏ రక్త సంబంధం లేని యుక్త వయస్కులైన యువతీ యువకుల్లో నిష్కామమైన అనుబంధం అరుదుగా ఉంటుంది. కష్టజీవి అయిన గోపి బంగారు ఛాయలో రిక్షా తొక్కి చెమట పట్టినప్పుడు శరీరానికి ముత్యాలంటించుకున్నట్లు మెరుస్తుంటాడు. విశాల నయనాలు, ఉంగరాల జుట్టు, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే నగుమొమ్ము, తగిన ఎత్తు, ఎత్తుకు తగిన లావు కలిగి చూపురులకు ముచ్చటగా తయారయ్యాడు. ఇంత విలక్షణ సౌందర్యం ఉన్నప్పటికీ తన అలంకరణ గురించి శ్రద్ధ వహించడు గోపి. క్షురకరమైన ఇందిర ప్రోద్బలంతో అప్పుడప్పుడు చేయించుకుంటాడు. రోజు గిలిట్ బ్లేడ్లతో గంటల పర్యంతం గడ్డం చేసుకునే వారికంటే సహజ సౌందర్యాలున్న గోపి ఏ అలంకరణాలు లేకుండానే కన్నెపిల్లల మనసులు దోచుకుంటున్నాడు. మొట్టమొదటి పర్యాయంగా అతని మీద నిర్మల కన్నుపడింది. ఆమె ఇందిర
సమవయస్కురాండ్రే. చామన ఛాయలో ఉన్న మంచి కళగలిగిన ముఖంతో పురుషులను రెచ్చగొట్టే అందం ఉంది నిర్మల్లో. పని లేకపోయినా అనేక మార్లు ఇంటికి వచ్చి హావాభావాలు ప్రదర్శిస్తూ గోపిపై తన ప్రేమ బాణాలు విసరటం మొదలుపెట్టింది ఆమె. ఇందిరలేని సమయంలో వచ్చి వద్దంటున్న గోపికి అన్నం పెట్టేది. అప్పుడప్పుడు చేతికి చెయ్యి, శరీరానికి శరీరం తగిలేటట్లు తిరిగేది. ఏ వికారాలు లేని గోపి తన వల్లో చిక్కుకోనందుకు అధిక పట్టుదలతో కార్య సాఫల్యానికి ప్రయత్నించసాగింది నిర్మల. ఓ రోజు అర్ధరాత్రి నిద్రలో కలవరిస్తూ పెద్ద కేక పెట్టింది ఇందిర. సమీపంలో పరున్న గోపి మెలకువ వచ్చి లేపాడు. ఎన్ని పిలుపులకు లేవనందువల్ల చేత్తో తట్టి ఆమెను కదిలించాడు. శరీరం వేడిగా తగిలింది. జ్వరం వచ్చిందని భయంతో మంగమ్మని కేకేశాడు. ఏందలుడు అంటూ ఆదుర్దాగా మంగమ్మ వచ్చింది. జరిగింది వివరించాడు గోపి. చేయి పట్టుకుని చూసి, ఇక్కడకు సమీపంలోనే డాక్టర్ జానకీబాయి ఇల్లుంది, అర్జెంటుగా ఆమెను తీసుకురా అని గోపిని పంపింది మంగమ్మ. డాక్టర్ జానకీబాయి బయటికి వచ్చి లైటు వేసింది. లైటు వెలుగులో అందాలు చిందే గోపి ముఖం కేసి ముచ్చటగా చూస్తూ, మీ ఇంట్లో జబ్బు చేసింది ఎవరికి బాబు అడిగింది. మా అమ్మాయి గారికి జ్వరం వచ్చిందండి. మీ అమ్మాయి గారంటే ఎవరు నాయనా? మా అమ్మాయి గారేనమ్మా. ఆ అమాయక జవాబు విని బయలుదేరటానికి జానకీబాయి సంశయించింది. అది గ్రహించి పూర్తి చరిత్ర వివరించాడు గోపి. హృదయ విదారకమైన వారి చరిత్ర తెలిసిన తర్వాత జాలితో మందులు పెట్టెతో తయారైందామే. పరీక్ష చేసి ఇందిరకు ఇంజెక్షన్ ఇచ్చింది జానకీబాయి. ఇది ప్రమాదమైన జ్వరమని, జాగ్రత్తగా మందులు వాడుకోవలసినదని హెచ్చరించి ఇంటికి చేరుకుందామే. ఆ మాటలు విని శంకాకులిత హృదయంతో జ్వరం ఎన్నాళ్లకు తగ్గుతుందో, ఇంట్లో పెద్దలెవరూ లేరాయే, ఎలా ఈ గండం గట్టెక్కాలో తోచక తీరని ఆలోచనలో మునిగాడు గోపి. ఇందిర మత్తుగా పడి ఉంది. మళ్ళీ వస్తానాయనా అని తిన్నగా ఇంటికి జారుకుంది మంగమ్మ. అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇందిరా గోపీలు అంతవరకు పరస్పరం శరీర స్పర్శలు ఎరుగరు. ఇప్పుడు ఆ సమస్య ఎదురయ్యింది. మొదట్లో సంకోచించిన మార్గంతరం లేనందువల్ల సమయానుసారంగా మందు మింగిస్తూ ఇందిర పక్కలో కూర్చుని తెల్లవారే వరకు జాగరణ చేశాడు గోపి. ఉదయం 8 గంటలకు కన్ను తెరిచింది ఇందిర. ఎలా ఉంది అమ్మాయి గారు? గద్గద కంఠంతో పలకరించాడు గోపి. శరీరం అగ్నిలో కాలుతున్నట్లుగా బాధతో మీద చెయ్యి వేసి కూర్చున్న గోపిని చూచి కలవరపడ్డా. తర్వాత పరిస్థితిని గ్రహించి, శరీరమంతా మండినట్లుందిరా అంది ఇందిర. మీరేం భయపడకండి, రాత్రి డాక్టర్ అమ్మ ఇంజెక్షన్ చేసి మందిచ్చి వెళ్ళింది. మరల ఇంకో గంటలో వస్తుంది. 2 రోజులలో జ్వరం తగ్గుతుంది అని ధైర్యం చెప్పాడు గోపి. జ్వరం తగ్గినా తగ్గకపోయినా నాకు విచారం లేదు గోపి. నువ్వు దగ్గరుంటే చాలు, హాయిగా ఎంత బాధనైనా భరిస్తాను. పాడు నిద్ర ముంచుకొచ్చి మళ్ళీ రాలేకపోయానల్లుడు అంటూ మంగమ్మ ప్రవేశించి గోపిని కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగి రమ్మని పంపింది. లేచి ఆదరాబాదరా ముఖం కడుకుని బజారుకు పోయి పండ్లు కాఫీ తెచ్చాడు గోపి. మంగమ్మ ముఖం కడిగించి కాఫీ తాగమంటే తాగనని మొండికెత్తింది ఇందిర. చివరకు గోపి బలవంతం మీద తాగింది. అది చూసి భగవంతుడు మీరిద్దరను ఏ మలుపులకు తిప్పుతాడో అంటూ ఇంటికి వెళ్ళింది మంగమ్మ. డాక్టరమ్మ రాసిస్తున్న మందులన్నీ కొనితెస్తున్నాడు గోపి. దాంతో తగ్గకపోగా జ్వరం ఎక్కువయ్యింది. ఇందిరికేమన్నా అవుతుందేమోననే భయం పట్టుకుని వేళకు తిండి తినక, నిద్రలేక, బక్కచిక్కి రోగం లేకుండా రోగిలా అయ్యాడు గోపి. ఆ సందర్భంలో ప్రేమ వలలు విసిరే అవకాశం ఫలించలేదు నిర్మలకు. జ్వరం తగ్గనందున మందులు మారుస్తూ పట్టుదలతో చికిత్స చేయసాగింది జానకీబాయి. రిక్షా వదిలి అహోరాత్రులు ఇందిర పరిచర్యల్లో నిమగ్నమయ్యాడు గోపి. ఎప్పుడో 1 గంట రోగి మంచం వద్ద కుర్చీలో కన్ను మూసేవాడు. పూర్తిగా వ్యాధి తగ్గి పథ్యం పెట్టడానికి 1 నెల పట్టింది. ఆమెకు వండి పెట్టి తాను కాస్త తిని రిక్షా ఎక్కేవాడు గోపి. ఇందిర బాగా కోలుకుని మామూలు మనిషి కావటానికి 3 మాసాలు పట్టింది. అప్పటికి కళాశాలలు తెరిచి 2 నెలలయ్యింది. అందువల్ల ఆ సంవత్సరం కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం లభించలేదు. ఆ విషయమై ఆదుర్దా వదిలి సంతోషంగా ఉన్న ఇందిరపై కోపంతో మనసు విప్పి మాట్లాడటం మానేశాడు గోపి. అది మరు నిమిషమే తెలుసుకుంది ఇందిర. గోపిగారెందుకో ఈరోజు మౌనవ్రతం పూనారే అని మాట్లాడించ ప్రయత్నించిందామే. ఇప్పటి నుండి మౌనమే శరణ్యం నాకు. ఎందుకో తెలుసుకున్నా ప్రయోజనం లేనప్పుడు చెప్పటం అనవసరం.
ఒరే గోపి, ఇలా పెద్ద పెద్ద మాటలు ప్రయోగించావంటే నేను ఊరుకోను. సహించలేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. గోపికి కోపం వస్తే అంతకంటే మాటలు జారడు. వ్యవహారం చాలా దూరం పోయిందని గ్రహించిన ఇందిర, నీ ముఖం కళాహీనంగా ఉంటే చూడలేను గోపి. మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పు. నీ కొరకు ఏదైనా చేస్తాను. కోరితే అగ్నిలోనైనా ప్రవేశించి నీ ఆత్మకు తృప్తి కలిగిస్తాను ఆవేశంగా అంది. నా శ్రమను మీరు అగ్నిలో దూకే వరకు అర్థం చేసుకున్నారు. చాలా బాగుంది. శ్రమించి చదివిస్తుంటే ఈ సంవత్సరం చదువు చెడిందని బెంగేమైనా ఉందా మీకు? సూటిగా అడిగాడు గోపి. నాకు ఆ ధ్యాస లేకపోవడమే మంచిది. ప్రాణానికి ప్రాణంగా నన్ను కాపాడే నా గోపికి అనుకూలంగా వేళకు వండి పెట్టే భాగ్యం కంటే చదువు గొప్పదా నాకు? సగర్వంగా అంది ఇందిర. అయితే వండుకుని తింటూ కూర్చోండి. నేనెక్కడికైనా వెళ్ళి మీ ఖర్చులకు సరిపడ్డ డబ్బు సంపాదించి పంపుతుంటాను. నీకు ఆ డబ్బులు పంపే కష్టం మాత్రం ఎందుకు? ఒక నిమిషం చాలు కష్టాలన్నీ గంగలో కలవటానికి. నీవు లేన్నాను నేనెందుకుంటానురా గోపి? నేనే నీవు, నీవే నేనురా అంటుంటే ఇందిర నేత్రాల నుండి అశ్రువులు చిందాయి. మున్నెన్నడెరుగని పరిస్థితి తటస్థించగానే గోపి కళ్ళ నుండి కూడా కన్నీరు వర్షించింది. క్షణకాలం నిశ్శబ్దం కమ్ముకుంది. వయస్సులో పెద్దదైన ఇందిర వివేకంతో తన కన్నీరు తుడుచుకుని పవిట చెరుగుతో గోపి కండ్లు తుడిచింది. తత్ఫలితంగా అతని శరీరంలోని రక్తం పరవళ్లు తొక్కినా నిగ్రహించుకుని, మీరేమన్నా బాధపడను గాని స్టడీస్ మానేస్తానంటే సహించలేనమ్మాయి గారు. నా మనసులో ఆసక్తి లేకపోయినా నీ తృప్తి కోసమైనా చదువుతాను గోపి. కాలేజీలు ప్రారంభించి 3 మాసాలు గడిచిపోయే. సంవత్సరం మధ్యలో ఎలా చేర్చుకుంటారు అని సందేహం వెలుపుచ్చింది ఇందిర. కాలేజీలో చేరే వరకు ఏదైనా చదువుకుంటూ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ముందెప్పుడు ఇలాంటి చర్చలు జరగకూడదు సుమా నవ్వుతూ అన్నాడు గోపి. గోపి ప్రసన్నుడైనందుకు ఇందిర, మా గోపి మంచివాడు, కోపం వస్తే ఒక క్షణం కూడా ఉండదని బిగ్గరగా నవ్వింది. చర్చ ప్రశాంతంగా నవ్వులతో ముగిసినందుకు ఉభయులకు శాంతి కలిగింది. అప్పటికే రాత్రి 10 గంటలైనందువల్ల పక్కలపై మేనువాల్చారిద్దరు. రిక్షా తొక్కి అలసి నిద్రదేవిలో లీనమయ్యాడు గోపి. భావి జీవితాన్ని స్మరించుకుంటూ కాలగమనాన్ని మరిచింది ఇందిర. ఈరోజు ఉదయమే వచ్చావు. ఏదో విశేషం ఉన్నట్లుంది సునీత. ఏం విశేషం లేదే. జబ్బు పడ్డావని తెలిసి నిన్ను నీ బ్రహ్మచారి స్నేహితుణ్ణి చూద్దామని వచ్చానే. మరి మీ భీష్మాచార్యుల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు ఏమిటే సునీత? అన్నీ నా నోటనే చెప్పించాలని చూస్తున్నావు కదూ. సరేలే, మీ గోపి బ్రహ్మచర్యం ఎలా నడుస్తుందే? నీ సోదంతా గోపి గురించా? వాడెన్ని జన్మలెత్తినా చలించడే. జబ్బు చేసినప్పుడు 1 నెల రోజులు నా పక్కలో కూర్చుని మందులు, పాలు, పండ్ల రసం తాగిస్తూ ఉపచారాలు చేశాడు. పద్యం పెట్టిన తర్వాత బలహీనంగా ఉన్నానని 10 రోజులు అన్నం కూడా తినిపించాడు. ఆ సమయంలో బాధలు మరిచి గాలిలో తేలిపోయినట్లు హాయిగా ఉండేది నాకు. అంతేకాదు, ఇంకా కొన్నాళ్ళు రోగంతోనే మంచాన్ని అలంకరించి ఉండాలనుకున్నానే. సోదరి భావంతో చూస్తున్నాడేమోనే. వాడి ముఖం అది లేదు ఈది లేదు. ఆ అమ్మాయి గారు అనే పిచ్చి తప్ప వాడి హృదయంలో ఏ మలినం లేదే. ప్రతిఫలం ఆశించక నన్ను దేవతగా ఆరాధిస్తున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను కానీ నా సర్వస్వాన్ని సమర్పించిన గోపి రుణం తీరదే అని ఆ మాట జారినందుకు నాలుగు కొరుక్కుంది ఇందిర. చిన్నతనంలే, రతీదేవిలా అన్ని పాఠాలు నువ్వే నేర్పు. ఇక నోరు ముయ్యవే. నీ హాస్యం మరీ పెడదారి పట్టింది. హాస్యం ముదిరితే ఏం కాదు కానీ ప్రేమ ముదిరితేనే ప్రమాదం సుమా. వేళ కొడాలు మాని కాలేజీ కబుర్లు చెప్పు సునీత. సంభాషణ మార్చింది ఇందిర. స్టడీస్ మానేసి మ్యారేజ్ చేసుకోమంటుంది మా అమ్మ. మెడిసిన్ చదవాలంటాడు నాన్న. ఇలా ఉంది మా ఇంట్లో వరుస. నీ నిర్ణయం ఏమిటే? స్టడీ చేయాలని ఉంది. ఇంకా లెక్చరర్లు పూర్తిగా రాలేదు. ప్రొద్దుపోవటం లేదు. ఏవైనా పుస్తకాలు పంపవే చదవటానికి. మరచాను. శృంగార పుస్తకాలు పంపావు. అవి చూస్తే మా గోపి మండిపడతాడు. అలాగే లేవే, నేను వచ్చి చాలాసేపైంది అంటూ సునీత లేచింది. అప్పుడప్పుడు వస్తుండమని వీడ్కోలిచ్చింది ఇందిర. గోపి గురించి ఆ రకమైన చర్చ ఎన్నడూ జరగలేదు. హాస్యంలో దొరిలిన సునీత సంభాషణతో ఇందిర మనసు పులకరించింది. పని లేకుండా రాత్రింబవలు గడపటం కష్టమై డాక్టరు జానకీబాయి దగ్గరకు వెళ్ళి తన గోడంతా చెప్పుకుందామే. పని నేర్పి ఇందిరను నర్సుగా ఉంచుకోవటానికి జానకీబాయి అంగీకరించింది. ఆ వార్త విన్న గోపి సంతోషానికి హద్దుల్లేకుండా పోయింది.
కృతజ్ఞతాపూర్వకంగా ఒక పండ్ల బుట్ట డాక్టరమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇవన్నీ ఏమిట్రా గోపి, మాకేం తక్కువని తెచ్చావు అంది జానకిబాయి. మా అమ్మాయి గారి ప్రాణరక్షణకు ఫీజు ఇవ్వపోతే నిరాకరించారు. కనీసం ఈ పండ్లు అయినా మీరు స్వీకరించకపోతే నాకు చిన్నతనంగా ఉంటుందమ్మగారు ప్రార్థనాపూర్వకంగా అన్నాడు గోపి. అతని ముఖాన్ని పరిశీలిస్తూ జానకిబాయి నృత్తురాలైంది. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇందిరను పలకరించి డాక్టరమ్మకు నమస్కారాలు చెప్పేవాడు గోపి. మద్రాసులో మెడిసిన్ చదివేటప్పుడు జానకిబాయి ఇంజనీరింగ్ స్టడీ చేసే రామారావుతో పరిచయమైంది. అది క్రమంగా ప్రేమగా మారి వారు సన్నిహితులయ్యారు. పెద్దల ఆశీర్వచనంతో ఇద్దరికీ వివాహం జరిగింది. మెడిసిన్ పూర్తయిన తర్వాత విజయవాడలో ప్రాక్టీస్ పెట్టింది జానకిబాయి. 4 నర్సులు, 20 పడకలతో హాస్పిటలు అచిరకాలములోనే ఉత్తమ స్థాయికి చేరుకుంది. రోగులను ఫీజు అడిగేది కాదామే. ఆరోగ్యం పొందిన రోగులు అడగకుండానే శక్తి కొద్దీ వైద్య కట్నాలు చెల్లించేవారు. ఆ సొమ్మే లక్షలకు పెరిగింది. భర్త రామారావు విశ్వ ప్రయత్నాలు చేసి విజయవాడ సుదర్శన్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు 800 రూపాయల జీతం. సంపాదనకు కుదవలేదు. 40 సంవత్సరాల వయసు వచ్చిన జానకిబాయి కడుపు పండలేదు. ఆ వ్యధ వారినెప్పుడూ బాధించదు. పరస్పరం అర్థం చేసుకుని నూతన దంపతులా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. పేద విద్యార్థులకు సహాయపడటం, అనాథ శరణాలయాలకు చందాలివ్వటం వారికి సరదా. నిర్మల మనస్కుడైన గోపిని చూసి జానకిబాయి, రామారావులు పరవశం చెందారు. అలాంటి పుత్రుడు పుట్టకపోయినా పెంచే భాగ్యమైనా పొందితే చాలునని ఆప్యాయత పెంచుకున్నారు. ఇందిర గోపిలతో సన్నిహిత సంబంధం పెంచుకోవటానికి వారిద్దరినీ ఓనాడు భోజనానికి ఆహ్వానించారు. తప్పనిసరే సందేహించుకుంటూ గోపి, ఇందిరలు భోజనానికి వచ్చారు. 4 సహపంక్తిన కూర్చునే ఏర్పాటు చేశారు. అలా పెద్దవారితో కలిసిమెలిసి ప్రవర్తించటానికి సందేహించాడు గోపి. ఇందిర గోపిలను తమ ఇంట్లోనే ఉండమని బలవంతం చేశాడు రామారావు. ఆత్మాభిమానంతో గోపి అందుకు అంగీకరించగా, బాబుగారు, ప్రస్తుతం మేము బాగానే జీవిస్తున్నాం. మా తిండి ఖర్చులు పోను రిక్షా మీద ఆదాయం కాస్తో కోస్తో మిగులుతూనే ఉంది. ఇప్పటికే చేసిన సహాయానికి మీకు చాలా రుణపడి ఉన్నాం. ఒట్టిగా కూర్చోబట్టి మమ్మల్ని ఇంకా రుణగ్రస్తులు చేయకండి వినయంగా అన్నాడు. చిన్నతనంలోనే పెద్ద పెద్ద మాటలు నేర్చుకున్నావు గోపి. ఇందులో రుణాలు తీర్చటం అనే అభిప్రాయం కల్పించి మాకు దూరం కావద్దు నాయనా అంటుంటే జానకిబాయి ముఖం ఎందుకో కళావిహీనమైంది. నా అవివేకాన్ని మన్నించండమ్మగారు అంటూ చిన్నబుచ్చుకున్నాడు గోపి. మన మధ్య మన్నింపులుండకూడదు బాబు. విధి వక్రించి చిన్నతనంలోనే వయసుకు మించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు. తెలియని విషయాలుంటే పెద్దవాళ్ళం కాబట్టి సలహాలిస్తుంటాం. మనసులు విప్పి మీ భావాలు తెలియచేస్తే మాకు తృప్తిగా ఉంటుంది. అందులోనూ నీ వాదన సరైందే. కానీ నీ కష్టాన్ని రిక్షా కర్పించగా మరో రంగంలో ప్రయోగిస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తావు గోపి నచ్చచెప్పింది జానకిబాయి. నీతో ఓ వర్క్షాప్ పెట్టించి నడిపించాలనుందబ్బాయ్ అని తన ప్లాను బయటపెట్టాడు రామారావు. మా మంచి కోరి మీరిచ్చే సహాయాన్ని నిరాకరించే శక్తి నాకు లేదు. కానీ మా అమ్మాయి గారి అనుమతి పొందకుండా నేనే పని చెయ్యలేను. వారి చలవ వల్లనే తల్లిదండ్రులు లేని అనాథుడనైనా నేను ఇంతటినోనయ్యాను అని గోపి ఉత్సాహంగా చెబుతుంటే మధ్యలో అడ్డు తగిలి, నన్నట్టే పొగిడావంటే సహించేది లేదు తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది ఇందిర. కష్టమంతా రిక్షాకే అర్పిస్తున్నావు కానీ ఏం పెద్దోడువయ్యావు గోపి ఆప్యాయంగా అంది జానకిబాయి. మీ ఉద్దేశంతో ఏకీభవించినందుకు అన్యదా భావించకండమ్మగారు. తృప్తికి కూడా హద్దుంది. అందరూ ఒకే విధంగా సంపాదించలేరు. నాయా పైసా పెట్టుబడి లేకుండా స్వంత రిక్షా సంపాదించుకుని ఆ అమ్మాయి గారిని చదివిస్తూ 400 రూపాయలు వెనకేశాను. భగవంతుడు సరిగా చూస్తే 4 రిక్షాలు కొని అద్దెకిచ్చి నేను మరో పని చూసుకోగలను. నిర్భయంగా తన భవిష్యత్ కార్యక్రమాన్ని వెలువరించాడు గోపి. అదే పని మొదట్లో నీకు కల్పించాలనుకుంటున్నానోయ్. నీ రిక్షా అద్దెకియ్యి. 10 కొత్త సైకిళ్ళు కొనే ఏర్పాటు చేస్తా నేను. అవి అద్దెలకిస్తూ నువ్వు వాటి రిపేరింగు నేర్చుకుంటే చాలు అన్నాడు రామారావు. ఆ సంభాషణలో భాగం పంచుకోనందుకు ఇందిరనుద్దేశించి, గోపి వెనుక ముందాడుతున్నాడు. నీ నిర్ణయం చెప్పమ్మా ప్రోత్సహించింది జానకిబాయి. అప్పటికి తప్పించుకునే ధోరణిలో. పెద్దవారి మాట కాదనగలమా? రేపు మరల వస్తా అని సెలవు తీసుకుని గోపితో బసకు చేరుకుంది ఇందిర. మీరైతే అన్నిటికీ అంగీకరించినట్లే మాట్లాడారు.
రేపు వారికేం జవాబు చెప్పాలి? వారెవరు, మనమెవరు? ఈ పెట్టుబడికి అంతరార్థం ఏమిటి? నాకు అగమ్య గోచరంగా ఉందమ్మాయి గారు. ఇందులో సందేహపడవలసిందేముందిరా? 2 మాసాల నుండి వారి వద్ద పని నేర్చుకుంటున్నాను కదా. కష్టమైన పని ఎన్నడూ చేయించదు డాక్టరమ్మ. కొన్ని రోజుల నుంచి జమ, ఖర్చు, డబ్బు వ్యవహారాలు కూడా నాకే అప్పగించింది. పిల్లల్లేరు. ముద్దు ముచ్చటగా ఉన్న నువ్వు వారికి నచ్చావు. అందుకే ఇంట్లో ఉండమన్నారు. అలా కాదండి అమ్మాయి గారు. చంద్రబింబంతో సమానమైన మోము, చారడంత నేత్రాలు, ఎర్రని పెదాలు, మృదువైన చెక్కిళ్ళు గల మీరే వారికి నచ్చారు. గోపి తన శరీర సౌందర్యాన్ని వర్ణిస్తుంటే తన్మయత్వంతో కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని గాలిలో తేలిపోయింది ఇందిర. గోపి, నీ పాండిత్యాన్ని ప్రథమంగా నా మీదనే ప్రయోగిస్తున్నావురా. ఆపకు. ఇంకా ఇంకా నీ భాషతో నా అందాన్ని వర్ణించు. ఆనందంగా ఉందిరా నాకు, అంది పారవస్యంతో ఆమె. అప్పుడు అర్థమైంది చేసిన తప్పు గోపికి. ముఖ్యమైన సమస్య వదిలి వేరే కాతాకానిలో మునిగారే. కాతాకాని ఏముందిందులో? కాలేజీ స్టడీస్ గొడవలే తప్ప నీ నోటి ఎన్నడైనా ఇంత మధురమైన మాటలు విన్నానా నేను? ముందు ముందు లక్షల మాటలు వినొచ్చు కానీ జరగవలసింది ఆలోచించండి. వారు అప్పుగా ఇస్తేనే పుచ్చుకుందాం, లేకపోతే మన బ్రతుకు మనం బ్రతుకుదాం. లోగడ మనం అనుభవించిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు. ఆ రోజులిక రావు. ఇతరుల నుంచి ఉచితంగా ధనం స్వీకరించటం ఉత్తమ లక్షణం అనుకోను. తర్వాత మీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టం. రేపు ఇదే మాట ఇంజనీర్ బాబుతో చెప్పిరా. నేను వెళ్ళనమ్మాయి గారు. ఆయన దగ్గర నోరు తెరవాలంటే నా గొంతుక పూడుకపోతుంది. వారింట్లోనే ఉండమని ఇంకేవేవో అంటారు. బిడ్డల్లా ఆదరిస్తున్న వారి వద్ద బిడియమెందుకురా? అంత నీకు సందేహంగా ఉంటే నేనే వెళ్ళి చెప్తాలే.